అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. కొన్నిసార్లు చూడ్డానికి చిన్న చిన్న విషయాల్లాగే కనిపిస్తాయి, కానీ అవన్నీ కలిస్తే ఒక దేశ భవిష్యత్తునే మార్చేయగలం. అవును, ఒకే ఒక్క రోజులో జరిగిన కొన్ని సంఘటనలు ఒక దేశం కథను ఎలా రాస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ మాటలు వినండి. రాబోయే సంవత్సరం ఒక ఖాళీ పేజీ. భలే ఉంది కదా? నిజమే, ఒక దేశ భవిష్యత్తు కూడా అచ్చమలాంటిదే, ఒక ఖాళీ పేజీ లాంటిది. మరి ఆ పేజీని ఎలా నింపుతున్నాం? దేంతో నింపుతున్నాం? అసలు ప్రశ్న అదే. ఇంతకీ ఈ ఖాళీ పేజీలో ఏ కథ రాయబడుతోంది? దీనికి సమాధానం కావాలంటే ఈరోజు జరిగిన కొన్ని సంఘటనల్ని ఒక్కసారి పరిశీలిస్తే చాలు, మనకే క్లారిటీ వస్తుంది. సరే, ముందుగా మనం మన దేశం సరిహద్దులు దాటి చూద్దాం. అంటే ప్రపంచ వేదిక మీద ఇండియా తన ముద్రను ఎంత బలంగా వేస్తోందో గమనిద్దాం. 25 ఈ నెంబర్ చూడండి. ఇదేదో మామూలు అంకె కాదు. హంగరీలో జరిగిన ఇంటర్నేషనల్ కెటిల్బెల్ ఛాంపియన్షిప్స్లో మనవాళ్లు గెలుచుకున్న మెడల్స్ అన్నమాట. మన దేశ కీర్తి పతాకాన్ని ప్రపంచస్థాయిలో ఎలా ఎగరేస్తున్నారో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇది కేవలం క్రీడలకే పరిమితం కాలేదు. వ్యాపార రంగంలో జైశ్రీ ఉల్లాల్, చెస్లో జగ్రిత్ మిశ్రా, చివరికి మన నౌకాదళం కూడా సముద్రయానంలో తన సత్తా చాటుతోంది. చూశారా? ఇలా ప్రతి రంగంలోనూ మనవాళ్లు అదరగొట్టుతున్నారు. సరే, బయట ప్రపంచంలో మన విజయాలు చూశాం కదా, మరి మన దేశం లోపల ఏం జరుగుతోంది? భవిష్యత్తు కోసం ఎలాంటి బలమైన పునాదులు వేస్తున్నాం? ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. వామ్మో, ఈ నెంబర్ చూడండి. 79,000 కోట్ల రూపాయలు. ఇంత పెద్ద మొత్తం దేనికో తెలుసా? మన దేశ రక్షణ కోసం. అంటే మన సేఫ్టీ, మన దేశ భద్రత ప్రభుత్వానికి ఎంత ముఖ్యమో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. మరి ఆ డబ్బుతో ఏం చేస్తున్నాం? ఇదిగో ఇలాంటివి తయారు చేస్తున్నాం. పినాకా రాకెట్ పూర్తిగా మన దేశంలో తయారైన అత్యాధునిక ఆయుధం. రక్షణ విషయంలో ఇక మనం ఎవరిమీద ఆధారపడాల్సిన అవసరం లేదు. స్వయం సమృద్ధి దిశగా ఇదొక చాలా పెద్ద అడుగు. కేవలం సైనిక శక్తి మాత్రమే కాదు, టెక్నాలజీలో కూడా మనం వెనక్కి తగ్గట్లేదు. 2026లో ఢిల్లీలో గ్లోబల్ ఏఐ సమ్మిట్కి మనమే హోస్ట్. అంటే ఫ్యూచర్ టెక్నాలజీని శాసించే దేశాల్లో మన దేశం కూడా ముందు వరుసలో ఉండబోతోందన్నమాట. సరే, ఇందాకట్నుంచి టెక్నాలజీ, రాకెట్లు ఇలాంటి పెద్ద పెద్ద విషయాల గురించే మాట్లాడుకుంటున్నాం. ఒక్కసారి మన మూలాల్లోకి, మన సంస్కృతి వైపు చూద్దాం. ఎందుకంటే ఒక దేశానికి నిజమైన బలం ఆయుధాల్లో కాదు, దాని సంస్కృతిలోనే ఉంటుంది. ఒక్క నిమిషం, ఇందాక మనం దేని గురించి మాట్లాడుకున్నాం? పినాకా రాకెట్ల గురించి. ఇప్పుడు చూస్తున్నదేంటి? నర్సాపురం లేస్క్రాఫ్ట్. ఎంత అందంగా ఉందో! ఒకటేమో హై టెక్నాలజీ, మరొకటి ఎంతో సున్నితమైన కళ. చూడ్డానికి ఎంత తేడా ఉన్నా ఇదే మన దేశం ప్రత్యేకత. అస్సాంలో శ్రీమంత శంకరదేవుని జన్మస్థలాన్ని పునరుద్ధరించడం, జార్ఖండ్లో కార్తీక్ జాత్ర లాంటి జానపద కార్యక్రమాలు నిర్వహించడం, ఇలా దేశం నలుమూలలా మన సంస్కృతిని, మన వారసత్వాన్ని కాపాడుకునే ప్రయత్నాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. ఇది మనందరికీ గర్వకారణం. ఓకే, గ్లోబల్ అచీవ్మెంట్స్, డిఫెన్స్, కల్చర్, ఇలా చాలా విషయాలు కవర్ చేశాం. మరి సామాన్య ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి? కింది స్థాయిలో పురోగతి ఎలా ఉంది? ఇప్పుడు చూద్దాం. ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టి చూడండి. ఒకవైపు రాజస్థాన్లో ప్రజల ఆరోగ్యం కోసం ఈ స్వాస్థ్య సంవాద్ అనే డిజిటల్ ప్రోగ్రాం, మరోవైపు ఢిల్లీలో వ్యాపారాన్ని సులభతరం చేయడానికి ఏకంగా ఒక కార్గో సిటీ. అంటే ప్రజల ఆరోగ్యం ఎంత ముఖ్యమో దేశ ఆర్థిక వ్యవస్థ కూడా అంతే ముఖ్యమని ప్రభుత్వం భావిస్తోందన్నమాట. సో ప్రపంచ స్థాయిలో పతకాలు సాధించడం నుంచి, మన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవడం వరకు, మన సంస్కృతిని కాపాడుకోవడం నుంచి, డిజిటల్ ఆరోగ్య సేవల వరకు చూశారు కదా, ఒకే రోజులో ఎంత జరిగిందో? మనం మొదట్లో అనుకున్నట్టు ఆ ఖాళీ పేజీలో ఇప్పుడు ఒక అద్భుతమైన కథ రాయబడుతోంది. ఆ కథే బలం, వారసత్వం మరియు ఆవిష్కరణల కలయిక. సో చూశారు కదా, ఇవాల్టితో ఈ కథలో ఒక పేజీ పూర్తయింది. కాని పుస్తకం ఇంకా అయిపోలేదు. మరి రేపటి పేజీలో ఏ కథ రాయబోతున్నాం? అదింకా ఆసక్తికరంగా ఉండబోతోంది. ఆలోచిస్తూ ఉండండి.